ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈ 45 దినముల వాక్య ధ్యానంలో ఈరోజు ప్రేమ గురించి మనము తెలుసుకుందాము. సాతాను హవ్వలో ప్రవేశించి మానవుడు దేవునికి వ్యతిరేకముగా నడుచుకున్నటకు, దూరమగుటకు, ప్రపంచంలో మనుషులందరూ కూడా పాపంతో నిండుకొనుటకు కారణమైంది. దీనివల్ల సృష్టికర్తకు మానవునికి అగాధం ఏర్పడ్డది. మధ్యలో మానవుడు తిరిగి దేవుని యొద్దకు చేర్చుటకు మరి యేసు ప్రభువు ఈ లోకాన్ని ప్రేమించి శ్రమలు అనుభవించి శిలువ మీద తన ప్రాణమును అర్పించినాడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ప్రేమ శ్రేష్టమైనది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు నేను ఆశీర్వదించు దేవుడినై ఉన్నానని చెప్తున్నాడు. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభును నువ్వు ప్రేమించవలెను అని మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 36, 37 వచనంలో మరి ప్రేమను గ్రహించి ప్రేమ కలిగి నడుచుకున్నట్టుకు ఆత్మయందలి ప్రేమను మనము ఎరిగి జీవించుట వల్ల మెండైన ఆశీర్వాదములు మనం పొందుకోగలము. బైబిల్ బోధిస్తుంది మనుషుల ప్రేమ నిరవరముగా ఉండవలనని. దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడ్డది కనుక దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవ్వరు కూడా వేరు చేయలేరు. యేసు చెప్తున్న మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలనని 2వ ఆజ్ఞగా తెలియజేసాను. మరి దీనిని సహోదర ప్రేమగా మనం గుర్తించాలి. మనలో ప్రేమ లేని ఎడల సాతాను మనలో పాపమును పుట్టించి దేవునికి వ్యతిరేకముగా మనము నడుచుకున్నట్లు మనల్ని తయారు చేస్తుంది. గనుక దేవుని బిడ్డలారా, మరి ఇదంతా కేవలము ప్రేమ వల్ల మాత్రం జరిగిందే. అటువంటి ప్రేమను మరి మనము మన పొరుగు వారికి చూపించి మనము దేవుని కృపను మనం మెండుగా పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి పాపి అయిన మనుషుణ్ణి దేవుడు ఎంత ప్రేమించినాడు, అదేవిధంగా మరి దేవుడు మనకు నేర్పుతున్న ప్రేమ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. దేవుని బిడ్డారా, మనము దేవుని ప్రేమించేలా మన పొరుగు వారిని కూడా మనం ప్రేమిస్తాం. కనుక దేవుని ప్రేమ చేత మనం నింపబడదాము. మన పొరుగు వారిని ప్రేమించే, మన పొరుగు వారిని ఆదరించే మంచి మనసును దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.